హలో వ్యూయర్స్. మోహిని ఆదిత్య 369 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన హీరోయిన్. మోహిని అసలు పేరు మహాలక్ష్మి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. తమిళ్ మూవీ ఎరమాన్ రోజావే మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే తెలుగు, హిందీ సినిమాల్లో అగ్ర హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో బాలకృష్ణతో ఆదిత్య 369, హిందీలో అక్షయ్ కుమార్తో డాన్సర్ మూవీలో నటించింది. తెలుగులో చేసినవి 4 సినిమాలైనా గ్లామరస్ హీరోయిన్గా, నటిగా మంచి మార్కులే తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీలో చిరంజీవి చెల్లెలుగా రాజేంద్ర ప్రసాద్కి భార్యగా నటించింది. మోహిని తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 78 సినిమాల వరకు నటించింది. మోహిని కెరీర్ పీక్లో ఉండగానే 23 సంవత్సరాల వయసులో యుఎస్లో స్థిరపడిన బ్రాహ్మణ వ్యక్తి అయిన భరత్ని 2004లో వివాహం చేసుకుంది. పెళ్ళైన తర్వాత మోహిని సినిమాలకు దూరంగా భరత్తో కలిసి అమెరికాలో స్థిరపడింది. మొదట్లో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట తర్వాత మోహిని బోన్స్కు సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనస్పర్ధలు మొదలయ్యాయి. ఆ టైంలో భరత్ మోహినిని చాలా ఇబ్బంది పెట్టాడు. కొడుకు రుద్రాక్షకి తన తండ్రిని కాదంటూ మోహినిని మానసికంగా హింసించాడు. భరత్ తల్లి మోహినికి డివోర్స్ ఇచ్చి కొడుకుకు వేరే పెళ్లి చేయాలని అనుకున్నారు. ఆ టైంలో మోహిని ప్రెగ్నెంట్గా ఉండడంతో డాక్టర్స్ అబార్షన్ చేసుకోవాలని సూచించారు. అందుకు ఒప్పుకొని మోహిని ఆధ్యాత్మిక వైపు వెళ్లారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రిస్టియానిటీని తీసుకున్నారు. ఆ తర్వాత భర్తతో ఆమె సమస్యలు సాల్వ్ అవడంతో మోహిని ఇప్పుడు భర్తతో హ్యాపీగా ఉన్నారు. మోహినికి 2 కొడుకులు, రుద్రాక్ష అండ్ అనిరుద్ధ్. బైబిల్ చదివిన తర్వాత తన లైఫ్లో కష్టాలు తీరాయనేది మోహిని నమ్మకం. అందుకే క్రిస్టియానిటీని మోహిని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.